ఇచ్చారు. ఇప్పుడు అదే ఒరవడి దాదాపుగా ఏపీలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే గత పాలకులు అనుసరించిన విధానాల వల్ల ఎన్ని అప్పులైనాయి, ఏ రకంగా ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలోకి గురైనాయి, ఏ రకంగా వడ్డీలు అసలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నీ చెప్పడం అనేటువంటిది ఒక అంశం. దాని మీద ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇదన్నీ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి వస్తే ఇవన్నీ శ్వేతపత్రాలు ఇస్తున్నారు అనేటువంటి. ఇక తాజాగా అమరావతి రాజధాని అనేటిది ఒక టాస్క్ 2014 నుంచి 19 వరకు పెట్టుకున్నారు. కానీ మళ్ళీ 18లో వచ్చిన ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం కాదు 3 రాజధానులు అంది, అది మూలన పడ్డది. మళ్ళీ ఇప్పుడు మొదలు పెడితే దాని ఎస్టిమేషన్ అంతా డబుల్ అయిందో త్రిబుల్ అయ్యో ఎట్లా చూడాలి అనేది ఒకటి అంశం. ఇక మూడోది ఇందాక చెప్పినట్టుగా ఈ కూల్చివేతలు ప్రజావేదిక అదేదో ఒకటి వాళ్ళు రాగానే కూల్చేయటం అనేటువంటిది జరిగింది ఆనాడు జగన్ అధికారంలోకి రాగానే. ఇప్పుడేదో పార్టీ ఆఫీసులు లాంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేత ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది. అంటే ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెలువరిస్తున్నటువంటి ఏదైతే వైట్ పేపర్స్ ఉన్నాయో ఈ రోజు కొత్త కాదు ఆయనకి. ఆయన 95లో మొన్ననే చెప్పారు, ఆయన మళ్ళీ 95 సీఎం చూస్తారని. 95లో కూడా ఆయన ముఖ్యమంత్రి అవగానే వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు, సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్. ఎందుకంటే వాస్తవిక పరిస్థితులు వైట్ పేపర్స్ ఏం చెప్తాయంటే వాస్తవిక పరిస్థితులు అంటే ఏమున్నది, ఎక్కడున్నాము, ఈ రంగంలో ఎంత అభివృద్ధి ఉంది, ఎంత జరగాలి, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలి, ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. అది ఆయన అభిప్రాయం. అదేవిధంగా మీకేంటంటే మొన్న ప్రాజెక్ట్స్ మీద, పోలవరం మీద ఆయన ఒక ఫస్ట్ వైట్ పేపరు, అదేవిధంగా ఈరోజు అమరావతి మీద చేశారు. అమరావతి మీద చేయటం అనేటువంటిది మొన్న ఒక పరిశీలన కూడా వెళ్ళారు, క్షేత్రస్థాయి పరిశీలన వెళ్ళారు. ఎక్కడైతే అక్కడ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఆయన పరిశీలన చేశారు. అక్కడ ఏ విధంగా పాడుపడిపోయినాయి అనేది, అసలు ఏ విధంగా అంటే తిరిగి ఉపయోగించగలిగేటట్టు ఉన్నాయా లేదా, నివాసయోగ్యంగా ఉన్నాయా లేదా. ఎందుకంటే జడ్జెస్కి కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరికీ కూడా, ఎన్జిఓలకు కూడా, ఎన్జిఓలు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా కట్టినటువంటి పరిస్థితి. వాటిలన్నింటినీ పరిశీలించి వచ్చారు. ఈరోజు ముఖ్యంగా అమరావతి సంబంధించి ఆయన ఎన్నికల ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అమరావతి మా రాజధాని అని చెప్పారు. దాంట్లో రెండో అభిప్రాయానికి తావులేదు. కాబట్టి కానీ అమరావతిలో ఏం జరిగింది అనేటువంటిది కూడా ఈరోజు ఆయన సోదాహరణంగా ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో చెప్పారు. ఫస్ట్ ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి భూములు సేకరించాము, తర్వాత దాని మీద ఏ విధంగా జరిగింది, ఈ వీళ్ళు వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చేశారు, అదేవిధంగా రైతులు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే అమరావతి మీద ముందు వెళ్ళాలి. అదేవిధంగా ఆయన 2-3 అంశాలను కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ మట్టి, యమునా నది నీళ్లు కావచ్చు, పార్లమెంట్ నుంచి మట్టి అదంతా తీసుకొచ్చారు. చాలా పైఎస్, అదంతా అంత పవిత్రమైనటువంటిది అంతా తీసుకొచ్చారు అంటున్నారు. రేపు ఆయన వెళ్ళబోతున్నారు ఢిల్లీ, ఈరోజు ఈవినింగ్ ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ ఢిల్లీ. కాబట్టి రేపు ప్రధానమంత్రి గారిని కలిసి రాజధాని మీద ఆల్రెడీ అమరావతికి సంబంధించి 1500 కోట్లు ఇచ్చారు గతంలో. ఆ 1500 కోట్లు ఏ మూలకో చాలవు. కాబట్టి ఇవాళ ఆయన వెళ్ళి ప్రధానమంత్రి గారిని అడిగి ఇవన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజధాని లేకుండా ఏం చేశారనే దాని మీద ప్రజల్లోకి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడం అనేది ఆయన అభిప్రాయంగా మనకి అనుకుంటున్నాం. సరే, ఇక కూల్చివేతలు అంటారా, మొదటిసారి కూల్చివేత ఏమో అది సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డుగా ఉందని చెప్పి వెంటనే తొలగించారు. అయితే దానికి అంతకుముందే వాళ్ళు అధికారులు నోటీసులు ఇస్తే నోటీసులను పక్కన పెట్టేశారు. వాళ్ళు అధికారంలో ఉండగా కూడా అక్కడ నిర్మాణం చేయడానికి వీల్లేదని చెప్పినప్పటికీ. అయితే నిన్న 1-2 సంఘటనలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అత్యుత్సాహంతో చేసినటువంటి కూడా కొంత వివాదం అయినాయి. ముఖ్యంగా ఖమ్మంపాడు అనేటువంటిది కృష్ణా జిల్లా ఖమ్మంపాడు తిరువూరు కాన్స్టిట్యున్సీలో. అది దాని మీద నేను అనుకోవటం ఏంటంటే అది కొంత తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్స్. మీరు ఏదైతే అవతల వాళ్ళని విమర్శిస్తున్నారో తిరిగి దాన్ని మీరు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది నేను అనుకోవటం పార్టీ పరంగా కొంత స్పందించేటువంటి అవకాశం ఉంది. మరి తెలుగుదేశం ప్రతినిధి ఇక్కడే ఉన్నారు, సీనియర్ నాయకులు. ఖచ్చితంగా ఇటువంటివి చేస్తే ప్రజలు హర్షించరు. వాళ్ళని ఏదైతే